అప్పుడు నువ్వు నాతో ఏమన్నావే నేను చచ్చిపోతా లేకుంటే ఊరని వేసుకుంటా నేను మా అయ్యని పట్టుకొస్తా పోలీస్ స్టేషన్ పెడతా అంటే అవన్నీ ఏకే నేను కూడా బయట ఒక్కని పోయి బాగా ఆలోచించుకొని నేను బాగా బాధ పెడుతున్నా. నిన్ను అసలు మంచిగా చూసుకుంటే నాకు అనిపించింది. నాతో అనే బదులు నేనే మారితే మంచిగా ఉంటుంది కదా. నువ్వు 10 రోజులు మీ అవ్వగారింటికి అయినప్పుడు నీ విలువ నాకు తెలిసిపోయింది. నువ్వు అదే మీ అన్ననో మీ తమ్మునో పట్టుకొచ్చి నన్ను పొట్టు కొట్టితే ఎట్లుండు, ఇప్పుడు కేసు పెట్టిస్తాంటివి. నేనే బాగా తప్పు చేసినాయి. అసలు నీకు ఒక ముచ్చట చెప్పన్నా రజని, నేను అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఏం తప్పు చేయలేదు. ఆ నవీన్ వాళ్ళ భార్య ఉన్నదా, ఆమె నాకు మెసేజ్ పెట్టింది. ఆమెని మెసేజ్ పెట్టి తిన్నారా బాగున్నారా అని అన్నది. అన్న తర్వాత అయ్యో ఆమె ఎందుకో పెట్టింది అని సప్పడేకున్నా. అసలు మళ్ళీ ఆమెనే వచ్చి నీతోటి నేను మెసేజ్ పెట్టినా అని చెప్పి నా మీద ఎక్కి చెప్పింది. నేను చెప్తా అంటే ఆ రోజు నువ్వు కోపం మీద ఉన్నావు. కోపం మీద నన్ను మళ్ళీ ఏమంటావు అని చెప్పి సప్పడేకున్నా. ఒక ఆడమ జీవితం ఎందుకు ఖరాబ్ చేసుడు, సరే నేను ఒక మొగోడిని కదా, మొగోడిని 4 మాట్లాడినా నలుగురు మర్చిపోతాను అనుకున్నా. కానీ ఆమె గంట పని చేస్తా అనుకోలేదు. నువ్వే ఇప్పుడు చచ్చిపోతా అంటాను, నువ్వు పోలీస్ స్టేషన్ పెడతా అంటాను, మీ అన్న నీ తమ్ముని పట్టుకొస్తా అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకని నీకు జరిగిన ముచ్చట చెప్తున్నా. ఆమెనే అన్ని తప్పు పని చేసింది, ఆమెనే మెసేజ్